హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈజీగా స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని షార్ట్ ట్రిక్స్ చెప్తాను. స్క్వేర్స్ అంటే నెంబర్ అంటే ఫస్ట్ ప్లేస్లో 5 ఉన్న నెంబర్కి ఈజీగా స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో చెప్తాను. సపోజ్ 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 ఇలా 125 స్క్వేర్ ఇలా ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉన్న నెంబర్స్కి స్క్వేర్ ఎక్కడ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది మీకు యూజ్ కావచ్చు. సో ఇటువంటి స్క్వేర్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఈజీ ట్రిక్స్ చెప్తాను మీకు. దానికి ఫస్ట్ 25 స్క్వేర్ తీసుకుందాం. మనం 25 స్క్వేర్ నేను కాస్త మీకు అర్థమయ్యేటందుకు కన్వీనియంట్గా ఇలా రాస్తాను. 25 స్క్వేర్, ఓకేనా. 25 స్క్వేర్లో ఫస్ట్ ఈ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుందాం మనం. 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ అనేది 25, అందరికి తెలిసిందే కదా. 5 స్క్వేర్ ఈజ్ 25. నెక్స్ట్ ఈ 2 ఉందా అండి, ఈ 2ని ఇక్కడ చూడండి, ఈ 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3. ఈ 2ని 3తో మల్టిప్లై చేయాలి. 2 3 జా 6. సో ఇక్కడ 6 పెట్టేయాలి. అర్థమైందా? ఒక్కసారి చూడండి. ఫస్ట్ 5 స్క్వేర్ చేయాలి, 5 ఇంటూ 5. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2 ఇంటూ 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 2 ఇంటూ 3, ఓకేనా. 5 స్క్వేర్ ఈజ్ 25, 2 ఇంటూ 3 ఈజ్ 6, ఓకేనా. 25 స్క్వేర్ అంటే 625, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 45 స్క్వేర్. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ ఏంటి? 25. ఇదేంటి ఇక్కడ? 5 ఇంటూ 5 స్క్వేర్ చేసాం ఈ ఫస్ట్ నెంబర్కి. దెన్ 4 ఇంటూ 4కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5. 4 5 జా 20. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 55 స్క్వేర్. సేమ్ ప్రాసెస్. 5 స్క్వేర్ ఈజ్ 25, 5 నెక్స్ట్ నెంబర్ వచ్చి 6, 5 3 జా 30. 55 స్క్వేర్ ఈజ్ 3025. నెక్స్ట్ 75 స్క్వేర్ చేద్దాం. 75 స్క్వేర్. 75 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈజ్ 25. దెన్ 7 నెక్స్ట్ నెంబర్ ఈజ్ వాట్? 8. 7 8 జా 56. 75 స్క్వేర్ ఈజ్ 5625, ఓకేనా. ఈజీగా ఉందా మీకు? అర్థమైందా? ఇది అర్థమైతే నేను మీకు హోంవర్క్ లాగా ఒక 2 ఇస్తాను, అది చేయండి. 35 స్క్వేర్, 65 స్క్వేర్. ఇవి 2 చేసి కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ పెట్టండి. ఇది ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసింది 2 డిజిట్స్తో చూసాము. ఇప్పుడు 3 డిజిట్స్తో చూద్దాము. 3 డిజిట్స్ అంటే 115 హోల్ స్క్వేర్ ఉందనుకుందాం. సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేమ్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ 25. నెక్స్ట్ 11 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? 12. 11 ఇంటూ 12 చేద్దాం. 11 2 జా 22, 11 1 జా 11 ప్లస్ 2 13, 132. నీట్గా రాద్దాం. 132. నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూద్దాం. 125 స్క్వేర్. సేమ్ 5 స్క్వేర్ ఈజ్ 25. ఇక్కడ ఏముంది? 12 ఉంది. 12కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 13. 12 13 జా 12 3 జా 12 1 జా 12. 12 ప్లస్ 3 ఈజ్ 15. 156. ఓకేనా? అర్థమైందా మీకు ఇక్కడ వరకు? సో ఇలా 3 డిజిట్స్ ఇచ్చినా 2 డిజిట్స్ ఇచ్చినా వన్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు వాటి స్క్వేర్ కనుక్కోవడానికి దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్, ఈజీ ట్రిక్. ఇది మీరు కొన్ని నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టు మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఇందులో కూడా నేను ఇంకా మీకు ఒక 2
హోంవర్క్ ఇస్తాను, చేయండి. 135 సరే, ఓన్లీ 1 ఇస్తాను. ఇది కామెంట్లో ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ నాకు పెట్టండి, ఓకేనా. 135 స్క్వేర్ ఇది ఓన్లీ ఇప్పుడు ఇక్కడ 1's ప్లేస్లో 5 ఉంటాయి. ఇది ఇప్పుడు 1's ప్లేస్లో 5 ఉన్నప్పుడు స్క్వేర్ ఇస్తే ఎలా చేయాలనేది ఈ ట్రిక్, ఓకేనా. మీకు ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లా 2 డిఫరెంట్ నెంబర్స్కి మల్టిప్లై చేయడం నేను ఈజీగా టక్కని చేసేసాను కదా. ఇలా ఇంకా పెద్ద నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి అనే దానికి కూడా ట్రిక్స్ కావాలంటే కామెంట్లో పిన్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏం చెప్పాలి ఇప్పుడు? ఓకే, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.